హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఆసియాలోని అత్యంత ధనికులు బిగ్ బ్రదర్స్ గురించి చెప్పబోతున్నాను. ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీలకు 1957 ఏప్రిల్ 19న మహారాష్ట్రలోని ముంబైలో ఎడెన్ కాలనీలో ఈయన జన్మించారు. ముఖేష్కు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు అనిల్ అంబానీ. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారి పేర్లు దీప్తి సలగోన్కర్, సైనా కొఠారి. 1990లో అంబానీ కుటుంబం ముంబైలోని బులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న 2 పడక గదుల ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ అంబానీ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు సీ విండ్. మొన్నటిదాకా ముఖేష్ అంబానీ మరియు అనిల్ అంబానీ కుటుంబాలు వేర్వేరు అంతస్తుల్లో ఆ ఇంట్లోనే కలిసి ఉండేవారు. ముంబైలోని పెద్దర్ రోడ్లో హిల్ గ్రేంజ్ స్కూల్లో తన తమ్ముడు అనిల్తో కలిసి చదువుకున్నాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మాతుంగా కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో బిఈ పట్టా ఆయన పొందారు. ఆ తర్వాత స్టోన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయ్యారు. రిలయన్స్ సంస్థను నడపటంలో తండ్రి ధీరూభాయ్కు సహాయం చేయడం కోసం చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. అప్పటికి రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న చిన్న వ్యాపార సంస్థ. ఇక ఇతను వ్యాపార విషయాల్లోకి వెళితే 1980లో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం పాలిస్టర్ ఫిలమెంట్ యార్డును ప్రారంభించింది. దీనికి ప్రైవేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ధీరూభాయ్ అంబానీ, టాటా బిర్లా దాదాపు మరో 43 మంది వ్యాపారులతో పోటీ పడుతూ లైసెన్సుకు దరఖాస్తును చేసుకున్నారు. ధీరూభాయ్ అంబానీకు లైసెన్స్ రావడంతో ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరూభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ను స్టోన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదువు మధ్యలో ఆపి తీసుకువచ్చారు. అలా ముఖేష్ అంబానీ తన చదువును ఆపి వ్యాపారంలోకి అడుగు పెట్టారు. 1981 ఈ అడుగుతోనే ముఖేష్ వ్యాపార ప్రస్థానం మొదలైంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ను స్థాపించాడు. ఈ సంస్థ ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి విషయంలో పనిచేస్తుంది. జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డివేరు పెట్రోలియం రిఫైనరీ సంస్థను అంబానీ ప్రారంభించారు. 2010కి రోజుకు 6,60,000 బ్యారెళ్ల ఉత్పత్తి ఈ కంపెనీ యొక్క సామర్థ్యం. పెట్రోకెమికల్స్, విద్యుత్ ఉత్పత్తి, ఓడరేవు, దానికి సంబంధించిన సౌకర్యాలు అనుసంధానం చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. 2013 డిసెంబర్ మొహాలీలో జరిగిన ప్రోగ్రెసివ్ పంజాబ్ సమ్మిట్లో భారత్ ఎయిర్టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అంబానీ ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో భారత్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 4G నెట్వర్క్ను ఆయన ఏర్పాటు చేశారు. 2014 ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కేజీ బేసిన్లో దొరికే గ్యాస్ను ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడంటూ ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ముఖేష్ అంబానీకు వ్యతిరేకంగా ఈ కంప్లైంట్ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలను ముఖేష్పై చర్య తీసుకోవాలని కోరారు. కేజ్రీవాల్ కంప్లైంట్ ప్రకారం ఒక యూనిట్కు కంపెనీ $1 మాత్రమే ఖర్చు పెడుతుండగా $8 అమ్ముతుందని, దీనివల్ల దేశం సంవత్సరానికి 500 బిలియన్ల రూపాయలు నష్టపోతుందని ఆయన ఆరోపించారు. ముఖేష్ అంబానీ ఎన్ని పదవులకు అధ్యక్షుడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముంబై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పాలక మండలిలో సభ్యుడు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిటీ అండ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టాక్ కంపెన్సేషన్ కమిటీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అధ్యక్షుడు, భారత పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు మాజీ అధ్యక్షుడు, రిలయన్స్ పెట్రోలియం సంస్థకు మాజీ ఉపాధ్యక్షుడు, రిలయన్స్ పెట్రోలియం సంస్థకు పాలక మండలి సభ్యుడు, రిలయన్స్ రీటైల్ లిమిటెడ్ సంస్థ ఆడిట్ కమిటీకి అధ్యక్షుడు, రిలయన్స్ పరిశోధన ఉత్పత్తి డిఎంసిసి సంస్థకు అధ్యక్షుడు, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్కు మాజీ డైరెక్టర్, క్రెడిట్ కమిటీ సభ్యుడు, పరిహారాలు ప్రయోజనాల కమిటీ సభ్యుడు, గుజరాత్ గాంధీనగర్లోని పండిట్ దెండియాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు. ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఇతను నీతా అంబానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కొడుకులు. వారి పేర్లు అనంత్ అండ్ ఆకాష్. ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు ఈషా. ఈ కుటుంబం ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనంగా పేరు పొందిన అంటిలాలో ఉంటున్నారు.
ఈ భవనం 27 అంతస్తులు ఉంటుంది. రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్లోని ముంబై ఇండియన్స్ జట్టుకు అంబానీ యజమాని. 2012 ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యాజమానిగా పేర్కొనింది. ఈ ముంబై ఇండియన్స్ జట్టు 4 సార్లు టైటిల్ని గెలుచుకునింది. ఇప్పుడు ఈ వీడియోలో ముఖేష్ అంబానీ సోదరుడైన అనిల్ అంబానీ గురించి తెలుసుకుందాం. అనిల్ ధీరుభాయ్ అంబానీ 1959 జూన్ 4న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. అనిల్ ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఏడిఏ గ్రూప్కు చైర్మన్. రిలయన్స్ క్యాపిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్ వంటి వాటితో కూడిన రిలయన్స్ ఏడిఏ గ్రూప్ 2005 జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని విడిచింది. ఇతని ప్రధానమైన వ్యాపార ఆసక్తుల్లో 44 FM స్టేషన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న DTH వ్యాపారం, యానిమేషన్ స్టూడియో, భారతదేశమంతా ఉన్న పలు మల్టీప్లెక్స్లో ఉన్నాయి. అనిల్ అంబానీ ధీరుభాయ్ అంబానీ రెండవ కుమారుడు. ప్రస్తుతం భారతదేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు. శారీరక దారుఢ్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి మరియు ప్రతిరోజు ఉదయం 5 గంటలకే లేచి రన్నింగ్కి వెళ్తాడు, యోగా కూడా చేస్తాడు. ఫిట్నెస్ విషయంలో తనకు అమెరికా మాజీ అధ్యక్షుడైన జార్జి బుష్ స్ఫూర్తి అని చెప్తాడు. అనిల్ అంబానీ ముంబై యూనివర్సిటీలోని కిషన్ చాంద్ చెల్లారాం కళాశాల నుంచి BSc డిగ్రీ పొందారు. తర్వాత 1983లో అమెరికాలో పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వాటన్ స్కూల్ నుండి డిగ్రీ పట్టాను పొందాడు. వెంటనే తన తండ్రి స్థాపించిన రిలయన్స్ గ్రూప్లో CEO-గా చేరారు. ఆ పదవిలో ఉంటూ భారత ఆర్థిక సేవలు, మార్కెట్ల రంగంలోకి పలు కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైనవి విదేశీ పెట్టుబడుల మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ బాండ్లు, ఇతర ఆర్థిక పత్రాలను విడుదల చేయడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల నుంచి తమ కంపెనీకి $1 బిలియన్ పెట్టుబడులు సంపాదించడం మొదలైన పనులు ఆయన చేశారు. వాటన్ కళాశాలలో ఆసియాకు చెందిన ఓవర్సీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అనిల్ సభ్యుడు. 2006 ముంబై వాటన్ గ్లోబల్ అల్యూమి ఫోరంకు అనిల్ చైర్మన్గా ఉన్నారు. అదే ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఆయన పొందారు. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 2002లో అతని తండ్రి ధీరుభాయ్ అంబానీ మరణించాక అనిల్ అంబానీ రిలయన్స్ సంస్థల్లో టెలికాం, వినోద రంగం, ఆర్థిక సేవలు, విద్యుత్తు, మౌలిక వసతులు వంటి విభాగాల్లో పట్టాలు చేపట్టాడు. 2008లో అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సంస్థ షేర్లు పబ్లిక్ ఇష్యూ విడుదల చేసినప్పుడు అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సృష్టించింది. అది కేవలం 60 సెకండ్లలో ఆశించిన మేరకు సబ్స్క్రిప్షన్ సాధించి ఆ రకంగా కూడా చరిత్ర సృష్టించింది. అనిల్ అంబానీ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ సెల్బర్గ్కు చెందిన డ్రీమ్వర్క్ స్టూడియోస్ సంస్థలో 2009లో $825 మిలియన్ పెట్టుబడిగా పెట్టారు. దానితో అతను అంతర్జాతీయ వినోద రంగంలో భారీ పెట్టుబడిదారునిగా రూపొందాడు. భారతదేశంలో కూడా బాలీవుడ్ సినిమాల్లో పెద్ద పెట్టుబడిదారుల్లో ఆయన ఒకరు. తన అన్న ముఖేష్ అంబానీ సంస్థ అయిన జియో 4G టెలికాం సేవలు ప్రవేశపెట్టే ముందు 2013లో అనిల్ అంబానీ తన రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా 2 భారీ టెలికాం టవర్లను లీజుకి ఇవ్వడానికి $2.1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అప్పుడే అనిల్ అంబానీ సంస్థలన్నీ దాదాపుగా అప్పుల్లో కూరుకుపోయాయి. అనిల్ అంబానీకి ఒక సొంత విమానం జెట్టు అనగా ఫాల్కన్ 7X ఉంది. లంబోర్గినీతో సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. అనిల్ అంబానీ తన భార్యకు గతంలో సినిమా నటి అయిన టీనా మునిమ్కు ఒక సూపర్ లగ్జరీ యాట్ అనగా విలాసవంతమైన పడవను బహుమానంగా ఇచ్చాడు. అనిల్ అంబానీ భార్య మునిమ్ 1980 దశాబ్దంలో సినిమా హీరోయిన్. అనిల్ అంబానీ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి 2 పిల్లలు. కుమారుడి పేరు జై అన్మోల్ అంబానీ, కుమార్తె పేరు జై అన్షుల్ అంబానీ. తన అన్న ముఖేష్ అంబానీతో వివాదం, ఆస్తుల పంపకం. ధీరుభాయ్ అంబానీ తన ఆస్తులను అనిల్ అంబానీ, అతని సోదరుడు ముఖేష్ అంబానీలకు ఎలా పంచుకోవాలన్న విషయం మీద సరైన వీలునామా రాయకుండానే చనిపోయాడు. దీనితో 2005 అనిల్కి, అతని సోదరుడు ముఖేష్ అంబానీకి వివాదాలు చెలరేగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను విభజించారు. విభజన వెంటనే 2007లో అనిల్ అండ్ ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో అగ్రస్థానంగా నిలిచారు. భారతదేశపు అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ రికార్డు నెలకొల్పినది
అనిల్ అంబానీనే. 2008 రిలయన్స్ పవర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్కు వెళ్ళినప్పుడు 60 క్షణాల్లోనే షేర్లన్నీ అమ్ముడు కావడం భారతీయ మార్కెట్లో అత్యంత వేగవంతమైనదిగా రికార్డు సృష్టించింది. ఈ షేర్లన్నీ ఒక్కొక్కటి 1000 రూపాయలు దాటిపోతాయని, తద్వారా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని ముంచిపోతాడని అంచనాలు వేశారు. 2008 ఫిబ్రవరిలో షేర్లు దెబ్బతినడం, వాటాదారులు నష్టపోవడం, ఈ పరిమాణాలన్నీ తిరగబడి అనిల్కు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆస్తుల విభజన నాటికి అతిపెద్ద ఆస్తి అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ 67% వాటాతో ఆస్తులు ఏటా 16.6% తగ్గుతూ రాగా, అప్పులు ఏటా 8.7% పెరుగుతూ పోయాయి. 2008 రిలయన్స్ కమ్యూనికేషన్ను దక్షిణాఫ్రికా టెలికాం సంస్థ ఏటీఎంలో కలపడం ద్వారా భారతదేశపు అతిపెద్ద ఓవర్సీడ్ డీల్ జరిగింది. ఈ డీల్ని అడ్డుకుంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్లో వాటా ఉన్న ముఖేష్ అంబానీ తొలుత తిరస్కరించి తన హక్కును వాడుకుంటున్నాడని, డీల్ చేస్తే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించడంతో అది ఆగిపోయింది. 2012 నాటి 2G కుంభకోణంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఇరుక్కునింది. తన అన్నైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీని ఎరిక్సన్ వివాదం నుండి కాపాడాడు. స్వీడన్ కంపెనీ ఎరిక్సన్తో అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ సంస్థతో 2013లో వాణిజ్యం జరిపింది. అప్పుడు ఎరిక్సన్కు చెందిన నెట్వర్క్ను భారత్లో 7 ఏళ్ల పాటు నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం దానికి ఇవ్వవలసిన బాకీలను ఆర్కామ్ చెల్లించలేకపోయింది. అందువల్ల ఎరిక్సన్ అనిల్ అంబానీని 2017లో కోర్టుకు లాగింది. ఈ కేసులో ఎరిక్సన్ నెగ్గింది. దాంతో అనిల్ ఆ సంస్థ అప్పులతో పాటు భారీ ఎత్తున 1500 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. 1-2 విడతలుగా 2019 జనవరి నాటికి ఆర్కామ్ సంస్థ ఎరిక్సన్కు 579.77 కోట్ల రూపాయలు చెల్లించింది. మరో 550 కోట్ల రూపాయలు 2018 డిసెంబర్లోగా ఆర్కామ్ సంస్థ ఎరిక్సన్కు చెల్లించాలి. కానీ అలా అనిల్ అంబానీ సంస్థ ఆర్కామ్ చెల్లించలేకపోయింది. దాంతో ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టుకు ఎక్కి కోర్టు చెప్పినట్టుగా అప్పులు తీర్చనందుకు గాను కోర్టు ధిక్కార నేరం మీద విచారణ జరపాలని కోరింది. సుప్రీంకోర్టు దానిపై విచారణ జరిపి అనిల్ అంబానీను, ఆర్కామ్కు చెందిన మరో 2 డైరెక్టర్లను కోర్టు ధిక్కారం కింద తప్పుబట్టి 4 వారాల్లోపు 550 కోట్ల రూపాయలు చెల్లించాలని 2019 ఫిబ్రవరి 20 తేదీన ఆదేశించింది. అలా చెల్లించిన పక్షంలో అనిల్ అంబానీకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఆర్కామ్, ఆర్టీఎల్, రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థలకు 1 కోటి రూపాయలకు పైగా పెనాల్టీ కూడా విధించింది. కోర్టు విధించిన గడువు ఆఖరి నిమిషం దాకా వచ్చిన అనిల్ అంబానీ సంస్థలు ఎరిక్సన్ బాకీలు చెల్లించలేకపోయాయి. దానితో అతని అన్న ముఖేష్ అంబానీ రంగంలోకి దిగి 458.77 కోట్ల రూపాయలను ఎరిక్సన్ సంస్థకు 2019 మార్చి 18వ తేదీన చెల్లించింది. తరువాత అనిల్ అంబానీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నుండి ఆయన అన్న ముఖేష్ అంబానీ ఆయనను కాపాడారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన అనిల్ అంబానీని తన స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరూ కాపాడలేదు. చివరికి తన అన్న అయిన ముఖేష్ అంబానీ ఆయనను కాపాడాడు. బ్రదర్స్ గురించి ఒక చిన్న కొటేషన్ను చెప్పబోతున్నాను. సమ్టైమ్స్ బీయింగ్ ఏ బ్రదర్ ఈజ్ ఈవెన్ బెటర్ దాన్ బీయింగ్ ఏ సూపర్ హీరో. జై హింద్. I was broken from a young age, taking my soul king to the masses, writing my poems for the few that look at me, took to me, shook to me, feeling me, singing from heartache, from the pain, taking my message from the veins, speaking my lesson from the brain, seeing the view.